విశాఖపట్నంలో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ సంస్థ గూగుల్తో ఒప్పందం కుదుర్చుకోవడం రాష్ట్ర ప్రజలకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నాడు హైటెక్ సిటీతో ప్రపంచ పటంలో హైదరాబాద్ పేరు చిరస్థాయిగా నిలిపిన సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖలో గూగుల్ కంపెనీ రాకతో నవ్యాంధ్ర పేరు మారుమ్రోగే విధంగా చరిత్ర సృష్టించనున్నారని కొనియాడారు. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనన్నారు. సుమారు 15 బిలియన్ అమెరికా డాలర్లతో గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టమని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారుల్లో ఒక కొత్త నమ్మకం ఏర్పడిందని, ఇది కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఆర్థిక పునరుజ్జీవనానికి ఒక సంకేతమని, గతంలో వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి సంశయించిన వారు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళా పెట్టుబడిదారుల్లో నమ్మకం కుదిరింది. ఇవాళ మళ్ళీ చంద్రబాబు మీద నమ్మకంతో అనేక మంది పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇప్పటికీ 10 లక్షల కోట్లు ఒప్పందాలు జరిగినాయి. ఈ 16 నెలల్లో 10 లక్షల కోట్లతో పెట్టుబడులు, అనేకమైనటువంటి పెట్టుబడులు రాబోయే రోజుల్లో ఇంకా అన్నీ కూడా గ్రౌండ్ అయితే ఈ రాష్ట్రంలో యువత ఇక్కడే ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇవాళ ప్రపంచంలోని అతిపెద్దది గూగుల్ డేటా సెంటర్ విశాఖలో సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, దానికి ఇవాళ అక్కడ వాళ్ళు నిన్నే ఢిల్లీలో ఎంఓయూ కుదుర్చుకురావడం అంటే మామూలు విషయం కాదు. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఐటీలో మోనార్కులు అనుకునే కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఇంకా ఢిల్లీ కానీ, మహారాష్ట్ర ఎన్నిటిని దాటుకొని ఆంధ్రాకు తీసుకురావటం అంటే అది ఎంత కష్టపడితే వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈ డేటా సెంటర్లు ఇక్కడ రావటం వల్ల 1,00,000 కోట్లు పెట్టుబడి రావటమే కాకుండా మన పిల్లలకి, చదువుకున్నటువంటి ఐటీ చదువుకున్న పిల్లలకి వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, యువతకి ఉపాధి, ప్రభుత్వ పరంగా మొన్న మెగా డిఎస్సి పెట్టి 17,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చాం. ఇంకా శాయశక్తుల యువత కోసం అన్ని రకాలుగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ డేటా సెంటర్ అనేది ఒక అద్భుత ఈ ప్రభుత్వ విజయం. ఈ చదువుకున్న పిల్లలు ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళో, హైదరాబాద్ వెళ్ళో, లేదంటే ఇతర దేశాలు వెళ్ళో ఉద్యోగం చేయాల్సిన అవసరం రాకూడదు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఆ పెట్టుబడులు పెట్టించి పెద్ద పెద్ద నేషనల్ కంపెనీస్ని, ఇంటర్నేషనల్ కంపెనీస్ని తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మరొకసారి ఈ ఘన విజయం సాధించినటువంటి ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తాం.